హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముషా మినీ వ్లాగ్స్. ఈరోజైతే చూడండి, నేనైతే ఫుల్ వీడియో పెట్టుడు అయితే కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. ఇంకెందుకంటే ఇంకా ఊర్లో తిరుగుడే సరిపోతుంది, అక్కడెక్కడ తిరుగుడే సరిపోతుంది అనమాట మాకైతే. మొత్తానికైతే మళ్ళీ ఉషా ఏ ఊరు పోయింది అనుకుంటారు కదా. ఈసారి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. చౌటపల్లి మట్టపల్లి దగ్గర చౌటపల్లి అయితే వెళ్ళినాం అనమాట. మా అన్నయ్య అయితే దేవుడికి అయితే పెట్టుకుంటుండు. ఈయన మా పెద్ద అన్నయ్య. పింక్ కలర్ శారీ అయితే పెద్ద వదిన. ఈ కలర్ శారీ అయితే మా రెండో పెద్దమ్మ అనమాట. ఇప్పుడు దేవుడు పండగ చేసుకునే వాళ్ళు అయితే పెద్ద పెద్దమ్మ వాళ్ళు, ఏమైతే రెండో పెద్దమ్మ. మా అమ్మ వాళ్ళైతే, నేను ఈ వీడియోలో చెప్తున్నా మా అమ్మ వాళ్ళు ఎంతమంది అనేసి. మా అమ్మ వాళ్ళైతే మొత్తం 6 అనమాట. ఇంకా నడుముల మీద చేపెట్టుకున్నామైతే పెద్ద పెద్దమ్మ. ఇంక ఇక్కడ కలర్ చీర పెట్టినాము రెండో పెద్దమ్మ. మా అమ్మాయి మూడో ఆమె అనమాట. ఇంకా 4గో పిన్ని వాళ్ళు అయితే వాళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి పండగలకైతే రారు. ఇంకా ఫంక్షన్లకు అలాంటి వాటికి అయితే వస్తారు కానీ పిన్ని వాళ్ళు ఇట్లా దేవుడి పండుగలకైతే తొందర రారనమాట. ఇంకా ఏరే వండిచ్చినా కూడా మళ్ళీ అల్లనే కలిసిందేమని ఉంటుందేమో అలా టెన్షను. ఇంకా రారు. ఇంకెవరు దేవుడు వాళ్ళకి నమ్మకం గట్టికి కదా, అందుకోసం అయితే రారు. ఇంకా చిన్న పిన్ని ఇంకా 5వ పిన్ని, ఇది ఇంకా ఇద్దరు అయితే ఇంకా రాలేదనమాట. వాళ్ళైతే నెక్స్ట్ డే వస్తారు. మేమైతే ఇంకా ఈర్ల పండుగ రోజు అయితే వచ్చినాం. మళ్ళీ నైట్ అయితే ఉప్పలమ్మ పండుగ కూడా అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు అయితే వచ్చిర్రు. మేము కూడా అయితే వచ్చేసినాం అనమాట ఆ రోజే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే చూడండి చంద్రపట్నం ఎట్లేస్తుర్రో. చాలా మంది అయితే ఈర్లేంది అంటారు. ఇక్కడ మా పెద్దమ్మోళ్ళు ఇలా పెడుతురు పోతున్నాం అంటే. ఇటు మనకెళ్ళి తెలుసు కానీ ఇక్కడ సైడ్ ఎక్కువ అయితే ఏం తెలియదు. ఈర్లేంది అంటారు చూడండి. ఇదైతే ఇంక చంద్రపట్నం లెక్క అనమాట. ముగ్గులు అయితే వేసిర్రు, రంగులు వేసిర్రు. ఇంకా అక్కడైతే మేము పోయే కళ్ళనే సగం పండగ అయితే అయిపోయింది. ఇంకేడైతే పోతు జలత పట్టడానికి అయితే అందరైతే మొక్కుతుర్రు అనమాట. అందరు మొక్కి ఇంకా ఈ పక్కటైతే నిలబడరు. ఇంక ఈ పక్క మట్టే చెరువు ఉంది. చెరువు పక్కమటే గంగమ్మ తల్లి గుడి ఉంది. ఇంక ఈ గుడి దగ్గరకు వచ్చి అయితే గంగకు వచ్చినట్టు ఇక్కడనే కత్తులు గిట్ట మొత్తం అన్నీ అయితే కడుక్కొని మేకపోతును కడిగి పూదించుకొని, ఇంకా అంటారు కదా మేకపోతే జలత ఇస్తేనే దేవుడు ఉన్నట్టు అనేసి అయితే ఇంకా జలత పట్టడానికైతే ఇంక అందరూ అయితే చూస్తుర్రు. ఇంకా అటు ఇటు అయితే జలత కూడా ఇచ్చేసింది. ఇంక ఇళ్ళ పెట్టి అయితే పైకి అయితే లేపుతుర్రు. అన్నయ్యకి అయితే దేవుడు అయితే వచ్చేసింది అనమాట. ఇంక వీళ్ళు ఎట్లా ఏంది అనుకుంటుర్రు కదా. అన్నయ్యకైతే అప్పుడు వదినకి ఒక బాబు అయితే పుట్టి చనిపోయిండు ఏదో ఒకటికి. అప్పుడు సంథింగ్ ఉంది, మనకైతే మొత్తానికి క్లారిటీ అయితే తెలియదు. మొత్తం క్లారిటీ తెలియదు, క్లారిటీ ఇవ్వకూడదు కదా. అయితే ఇప్పుడు ఎవరైనా పిల్లగాడు పుట్టి చనిపోతారు కదా, మగ పిల్లగాళ్ళు పెళ్లి కాని పిల్లగాళ్ళు, వాళ్ళు అయితే ఈర్లు అవుతారు అంటారు కదా. ఈరన్న స్వామి ఈర్లు పెడతారు అని అంటారు. ఆ ఈర్ల పెట్టెలు అయితే ఏమేమి ఉంటాయి అంటే కత్తులు ఉంటాయి, గజ్జెల్లాగా ఉంటుంది, ఈర్ల తాడు ఉంటుంది. ఇదైతే అల్లిన గంప అనమాట. అల్లిన గంపలనే పెడతారు. ఇంకెక్కడైతే అన్నయ్యకి అయితే దేవుడు వచ్చింది. సాంబ్రాణి పొగ అయితే ఇంకా గట్టిగా వేసిర్రు అనమాట. ఇంకా అందరం అయితే నిలబడైతే చూసినాం. ఇంకా ఆయన ఇంకా బొట్టు పెట్టి కొంచెం సేపు ఇంకా అటు ఇటు అనే కల్లా మళ్ళీ దేవుడు అయితే అయిపోయింది. అక్క అయితే నీళ్ళు అయితే ఆరబోసిద్ది. ఇంకా ఇంటికి వచ్చే ముందు అయితే మళ్ళీ గుడికాడైతే వెళ్ళే ముందు ఆడపిల్ల నీళ్ళు ఆరబోయాలంటారు కదా. అన్నయ్య తర్వాత అయితే ఈ అక్క ఏమనమాట, అందరికంటే పెద్ద అక్క. అమ్మమ్మకు పెద్ద మనవరాలు, పెద్ద మనవడు వీళ్ళిద్దరు. మొత్తానికి వచ్చేసి మేము ఎంతమందిరం అయితే పెద్దమ్మకి అయితే 2 కొడుకులు 1 బిడ్డ, వాళ్ళు ఒక 3. మళ్ళా రెండో పెద్దమ్మకి 2 బిడ్డలు 1 కొడుకు. మా అమ్మకైతే 3 అమ్మాయిలు. ఇంకా 4గో పిన్నాకైతే 1 అబ్బాయి 1 అమ్మాయి. 5వ పిన్నాకు కూడా అబ్బాయి. మళ్ళా 6వ పిన్నాకు 1 అబ్బాయి 1 అమ్మాయి అనమాట. ఇంతమంది మేము అందరం అయితే నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా మంది అయితే దేవుడికి నీళ్ళు ఆరబోయాలనుకున్న వాళ్ళు అయితే ఇట్లా దండం పెట్టుకొని నీళ్ళు ఆరబోసుకుంటారు అనమాట. ఇక్కడ ఈడైతే ఒళ్ళడబట్టుకోకుండా అయితే అందరూ అయితే ఎగురుతురు అనమాట. గొల్లోళ్ళతోటి గొల్లోళ్ళు ఎగురుతారు కదా గజ్జెలాగులు కట్టుకొని. ఇంకా వాళ్ళతోటి మోపారగాళ్ళు అందరూ ఎగురుతురు. ఇంకా ఆడవాళ్ళు అయితే ఒళ్ళడ పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా రామయ్య అయితే తాగుతావు చెప్పులు ఇడిచి, చెప్పులు ఉంటే ఒళ్ళడ పట్టుకోకూడదంట. ఇంకా ఆయన అయితే చెప్పులు అయితే అక్క బిడ్డకి అయితే ఇచ్చి ఆయన ఒళ్ళడైతే పట్టుకోవడానికి పోయిండు. ఇంకా అమ్మకైతే ఈ చేతిలో పట్టుకొని చేతులు నచ్చింది, ఏకంగా నెత్తిని ఎత్తుకుందనమాట బేసనం. అల్ల అయితే కొబ్బరికాయలు అవన్నీ ఉన్నాయి. మా అక్క కళ్ళు, నా కళ్ళు, మా అందరి కళ్ళు అయితే మా పెద్దమ్మ చీర మీద పడ్డాయి అనమాట. మా పెద్దమ్మ కట్టింది ఆ చీర, మేము అందరం కట్టలేకపోయినాం అనుకున్నాం. పెద్దమ్మకు మా జిట్టే తగిలిద్దేమో అనే ఛాన్స్ చెప్పైతే అన్నాం అనమాట. ఇంకా 3 దారుల కాడ నిమ్మకాయలు కోసేసుడు, 3 దారుల కాడ కొబ్బరికాయలు కొట్టుడు, ఇంకా దేవుణ్ణి తీసుకొచ్చుకున్నట్టు అనమాట. గంగ కాడికి పోయి మంచిగా పూజించుకొని మళ్ళీ ఇంట్లోకి దేవుని మైలలు తీసి
వీడైతే అందరైతే మస్తు అయితే ఎంజాయ్ చేస్తుర్రు అనమాట. ఏమన్నా చేస్తుర్రా. ఇంకా మేము ఆడవాళ్ళం అయితే ఇంటి ముందే వేసినాం. ఇంక ఇక్కడ రోడ్డు మీద ఎక్కడ అయితే వేయలేదు. ఇంటి మీదకి వచ్చే ముందు అయితే ఒక్కడికైతే ఇట్లా రౌండ్ తిరిగినాం అనమాట. సప్పట్లు అయితే వేసినట్టు. పెట్టింది తెచ్చి అయితే ఇంట్లో పెట్టి మళ్ళీ పాలు పొంగిచ్చి అందరూ తల ఇంత పెట్టి కొబ్బరికాయలు పెట్టి ఇక్కడ కూడా పూజ జల్తా బట్టి యాటనైతే కోసిర్రు అనమాట. ఇంకా నేనైతే ఆ వీడియో అంతా తీయలేదు, ఎందుకంటే యాటను కోసేటప్పుడు అయితే ఆడవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇంక ఓపిక కూడా లేదనమాట. ఇంక ఇక్కడ అక్కడ హడావిడి జనం. ఇంకా వీడియోలో అయితే మొత్తం అయితే ఇంకా క్లారిటీగా అయితే తీయలేకపోయినా, ఇంకా అందిన వాటికి అయితే తీసిన. ఎంజాయ్ అయితే చాలా ఎంజాయ్ చేసిన. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఉప్పలమ్మ పండుగ.